ఏనాడో అన్ని కష్టాలు వచ్చా. ఈ పిల్ల ఏమో బిడ్డ ఏమో అంతా పెంకిరైపోయింది. చెబితేనే ఒక మాట ఎందు, ఇల్లు ఏం పడుచుకోదు. వచ్చే టైం అయింది, ఏం కాల్ చేస్తుందో ఏం చేద్దో అదొక భయం. దేవుడే నన్ను భూమి మీద నుంచి అంత ఇబ్బంది పెట్టి ఏంది చీపుర్లు చేసుకోవటం, ఇది చేసుకోవటం. అసలు ఇల్లు గిల్లు అసలు ఈ అమ్మాయి అసలు ఏం పట్టించుకోదు. అంతా నాకే వచ్చింది ఈ బాధలు మొత్తం. ఈ వయసు వచ్చినా దేవుడు ఇంకా నన్ను భూమి మీద ఉంచుతుండు. మరి ఈ పిల్ల నా బిడ్డ ప్రతి ఒక్కదానికి వంక పెట్టుద్ది. భూ వండినా వంక పెట్టుద్ది, ఆ కూర చేసినా వంక పెట్టుద్ది. ఈ ఇల్లు శుభ్రం లేకుండా కదా నా చెత్తబడ్డ వంక పెట్టుద్ది. ఈ బిడ్డ మంచి మంకు అమ్మాయి అయింది, నా బతికే వెట్ట పాడైంది. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. చదువుతా ఉన్నావు? ఆ చీపిల్లన్నీ బాగా అంత బాగా ఉన్నాయి. సంగతులు ఏం సాంబా బాగున్నావా? బాగున్నా. దానికి పని ఉండి వచ్చిన ఏదైనా చూసిపోదాన్నట్టు ఇటు వచ్చిన. ఇటు ఎవరింటికి పెత్తనం ఏంది? ఒక్కనే మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే అది పోయి వస్తున్నావు. మొత్తం సరే నువ్వు దగ్గరికి వచ్చిన కదా అని. రెడ్డి గారు, నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నా. ఏం జరిగింది? అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? పోయింది. అసలేం మంకు పిల్ల, ఇంకా మంకు చేస్తూనే ఉందా? ఏమైనా తగ్గిందా? ఎక్కడ తగ్గింది రెడ్డి గారు? అలమ్మ చచ్చిపోయిన కాడ నుంచి ఎక్కువైంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నీ బాధ్యత కూడా తీరుద్ది. పెళ్లి తర్వాత ముందు డిగ్రీ అయినా పూర్తి చేయాలిగా. అసలైతే ఆరోగ్యం బాగాలే, అమ్మాయి పెళ్లి కోసమే డబ్బులు దాస్తావు. నీ మందులు తెచ్చుకోవాలి కదా, ఈ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలి. ముందు అమ్మాయి డిగ్రీ పూర్తయిన దాకైనా నేను బతుకుండాలిగా. నేను బతుకుండాలని ఆ దేవుని కోరుకుంటాను. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఆగుద్దా? ఆరకులు ఉంటుందా? నువ్వు మందులు లేకుండా బతకాలంటే బతుకువా? మందులు వాడాలి కదా. గారు, మొన్న 4 నెలల క్రితం మంచి సెల్లు కావాలంటే 50,000 రూపాయలు సెల్లు కొనిచ్చిన. మంచి మంచి బట్టలు కావాలంటే బట్టలు కొనిచ్చిన. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ తో పార్టీలకు పోవాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నా. ఇంకా నా కాడ ఏడ డబ్బులు ఉన్నాయి నేను మందులు తెచ్చుకోవటానికి రెడ్డి గారు. నువ్వు వాళ్ళు చెప్పు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్. అవును. నువ్వేదన్నా నాకు చెప్పదలుచుకుంటే చెప్పు, దాని పరిష్కారం ఆలోచిద్దాం. రెడ్డి గారు, రోజు రోజుకి నా బిడ్డ నా మీద కోపం పెంచుకుంటుంది. అది బాగలే ఇది బాగలేదు అని రోజు అంటది. ఏందమ్మా ఎట్లంటే అదే అంటే నువ్వు మమ్మల్ని నువ్వే చంపినా అంటుంది. ఏమి నాకు ఈ కర్మ ఏంది? నేను ఏం పాపం చేసుకున్నా రెడ్డి గారు? ఈ పిల్ల చూస్తేనే విట్టనా, మాయా చూస్తేనే అటపోయిందా? ఏమి దేవుడు నాకు ఈ రాత రాసిండు? నువ్వు మీ ఆవిడ ఎట్లా చూసుకున్న సంగతి అందరికీ తెలుసు. పొంగుల్లో పెట్టి చూసుకున్నావు. ఏమంటే నువ్వు బాధపడాలా? ఎందుకు నీకు ఈ బాధ? అవును, నా బాధ ఉన్నది కదా, నేను దొరలాగానే బతికినా. నువ్వేం బాధపడకు, అమ్మాయితో నేను చెప్పి చూస్తా. ఎందుకెందు రెడ్డి గారు, నేను చెప్తేనే వింటాను, నువ్వు చెప్తే ఏంటి? అది ఇనేదేముందా? నువ్వు నీ బాధ ఎట్లా చూసుకున్నావు అందరూ తెలుసు. నేను చూసిన కదా మొదటి నుంచి కూడా. నేను చెప్పి చూస్తా. సరే చెప్పి చూడండి. ఎందుకెందు నువ్వేం బాధపడక, వస్తావు ఇక. సరే రెడ్డి గారు. అదే మనసులో పెట్టుకోకలే, ఆ అమ్మాయి దానికి వస్తుంది, ఏం కాదు. ఇంకనే ఇప్పుడే వచ్చిన ఇంటికి. ఏమా పింకి, మీ నాన్న కూడా మంచిగా చూసుకో. మంచిగా చూసుకున్నా చెప్పిండు ఆయన, మంచిగా చూసుకుంటుందని. అప్పుడే కానీ కొద్దిగా మంచిగా చూసుకోని చెప్తున్నా. మంచిగా చూసుకోవాలని నాకు తెలుసు. ఏం పిల్లరా ఈ పిల్ల? ఇప్పుడే వచ్చిన ఇంటికి. ఏంటి ఎట్లా బట్టలు నీ శ్వాస వస్తుంది? నీళ్ళ ముంచి అరేస్తున్నావా? అమ్మా బాగా ఉతికిరమ్మా. దొంగ నాటకాలు నాకు చెప్పా. నాకు ఇట్లా చెప్పావు అమ్మ, నమ్మి చచ్చిపోయింది, చంపిన నువ్వే. అమ్మా తొనగాకమ్మా. లేదా? ఇంకనే.
ఏందో ఈ పిల్ల, నేను మంచిగానే వెతికినా, ఎంత వెతికినా ఆ అమ్మాయి నచ్చదు. ఈ పిల్ల కోపం తగ్గదు. తినాలి ఇప్పుడు అన్నం. ఏంటి మెత్తగడ్డది మొత్తం అన్నం, ఇది పచ్చడా. ఇది ఎవరన్నా తింటారా? అసలుకి కుక్కలు కూడా తినరు. ఎట్లా కనిపిస్తుంది నాకు ఇంట్లోకి? మంచిగా వండినమ్మా, చేతకాక పచ్చడి వేసిన. నువ్వు కథలు చెప్ప మాకు. నీ మాటలు ఎవరు వినరు, నీ మాటలు ఇది ఇంతే. ఇక నాకు చేత కావట్లేదమ్మా. నేను నీ అన్నా నువ్వు నా ఆరోగ్యం బాగోలేదమ్మా. నీ ఆరోగ్యమా? దొంగ నాటకాలు నువ్వు చెప్పే అన్ని లంబడి స్టోరీలు. ఏమనుకున్నా నిన్ను నమ్మితే మాత్రం పెద్ద ఇది అన్ని నువ్వు ఇలాంటి వేషాలు ఏ మాకు చెప్తున్నా. పక్కన వాళ్ళ దగ్గర, నా దగ్గర కాదు వేసేది. నీ కథలు, నీ అన్ని వేషాలు నాకు చెప్ప మాకు. అట్ట చెప్పి చెప్పి మా అమ్మని చంపినావు నువ్వు. ఏమనుకున్నావు పెద్ద మూనార్కుడివి. ఇవన్నీ చెప్ప మాకు. నాకు అన్ని వేషాలు నా దగ్గర ఏ మాకు. నాకు అవన్నీ తెలియదు. రేపటికల్లా నాకు స్కూటీ కొనియాలి. చెప్తున్నా, స్కూటీ కొనియాలి నాకు. కొనియకపోతే నేను అన్నం ముట్టుకోను. నాతో మాట్లాడ మాకు. అర్థమైందా నీకు? స్కూటీ మా ఫ్రెండ్స్ కు చెప్పిన నేను రేపు స్కూటీ వేసుకొని వస్తాను. ఒక 4 రోజులు అమ్మా. టైం లేదు, ఏం లేదు. రేపు అయితే మా ఫ్రెండ్స్ తోటి చెప్పిన నేను వస్తాను. ఏమైనా చేసుకున్నా స్కూటీ అయితే కావాలి. ఇప్పుడు స్కూటీ అంటే ఆడ తీసుకొచ్చేయండి. ఆ పిల్లకు 4 రోజులు మట్టి ఇప్పుడే కావాలని కూర్చుంది. హలో, హాయ్ ఫ్రెండ్స్. రేపు నాకు స్కూటీ రాబోతుంది. ఎందుకంటే ఈ రోజు మా నాన్నకు ఫుల్ వార్నింగ్ ఇచ్చిన. ఖచ్చితంగా అయితే మా నాన్న అయితే రేపు స్కూటీ కొనిస్తాడు. రేపైతే రై 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 అనుకుంటూ స్కూటీ మీద వస్తా. అమ్మ నీకు బండి కొని పెడతామ్మా. అమ్మ బండి కొని పెడతామ్మా. అమ్మా 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 నీకు బండి కొని పెడతామ్మా. అమ్మా 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 నీకు బండి కొని పెడతామ్మా. నాకు ఒక 4 రోజులు కాదు అమ్మా. అమ్మా నీకు బండి కొని పెడతామ్మా. ఇన్ని చేసినా నీకు ఈ బండి కొని పెట్టలేనమ్మా. నీకు కొని పెడతామ్మా. అమ్మా 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 అమ్మా. ఏంది నీ కథలు, నీ వేషాలు? అసలుకి నువ్వేంది నీ గోళ? అసలుకి ఎందుకు కొడుతున్నావు డోరు? నేను 4 రోజులు టైం నేను మా ఫ్రెండ్స్ కి మాట ఇచ్చిన. నేను రేపు తెచ్చుకుంటే బండి అని చెప్పి నువ్వు ఇప్పుడు 4 రోజులు అని చెప్తున్నావు. ఏమిటి చెప్తున్నావు నాకు? నువ్వు రేపు బండి కొనిస్తే నేను పోతా, లేకపోతే లేదు. ఆరోగ్యం ఖరాబ్ అయినా అది అన్ని దొంగ వేషాలు వేస్తున్నావు. నా తెలియదు, నాకు బండి కొనియాలి. బండి కొని అంతే. నాకు ఏం చెప్పమ్మా. చేసిరా. నేను ఈ రోజు మా నాన్నకి లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన. ఇక రేపు పని నుంచి బైక్ మీద వస్తా నేను. అస్సలకి నా రేంజే వేరు. శివాత్మిక ఏదైనా తలుచుకుంటే అది అయిపోతుంది అన్నమాట. అట్లుంటది మా ఇంట్లో. నేను ఏ రోజా చూసినావా? ఈ రోజు మా నాన్నకు ఫుల్ వార్నింగ్ ఇచ్చిన. రేపటికల్లా
మాకు స్కూటీ వస్తుంది. అసలు నా రేంజే మారిపోతుంది. నీకే రేంజ్ ఉంది, నీకే కార్లు, నీకే ఇల్లు ఉందని పెద్ద బిల్డప్ ఇస్తావు కదా. రేపటి నుంచి నేను నా బిల్డప్ ఇస్తా, నీకంటే పెద్దగానే ఇస్తా. ఏమనుకున్నావు శివాత్? నీకు ఏదైనా అనుకుంటే ఊకనే. ఏనాను ఏది